తన యజమాని చిత్రహింసలు పెడుతున్నాడంటూ అనంతపురానికి చెందిన నిజాం అనే వ్యక్తి కన్నీరు మున్నీరయ్యాడు. తన్ను ఎలా అయినా కాపాడాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లను వేడుకున్నాడు. ఈ మేరకు ఓ వీడియో సందేశం ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుమారుడికి కిడ్నీ సమస్య రావడంతో 12 లక్షలు అవసరమై సౌదీకి 2 నెలల క్రితం ఉపాధి కోసం వెళ్ళినట్లు ఆయన చెప్పాడు. అక్కడ తన యజమాని తనతో పని చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా నిత్యం చిత్రహింసలు పెడుతున్నాడని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. తన్ను తిరిగి భారత్కు తీసుకొచ్చేలా చూడాలంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. పడేసినారు సార్. 10 దినాల నుంచి నేను రోడ్డు మీద ఉన్నాను సార్. నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది సార్. నాకు ఇండియన్ ఎంబసీకి మాట్లాడి నాకు ఇండియాకి పంపించండి సార్. నా భార్య పిల్లలు చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు సార్. నా కొడుక్కి కిడ్నీ ప్రాబ్లం అయింది సార్. దానికి 12 లక్షల దాకా ఖర్చు చేసినాను సార్. చాలా అప్పులు ఉన్నాయి సార్. నేను డ్రైవర్ ఉద్యోగంలో ఇక్కడికి వచ్చాను. నా సౌదీ డైలీ నన్ను కొట్టి చాలా హింసిస్తున్నాడు సార్. ఇట్లా బయటకు వచ్చి దొంగతనంగా నేను మీకు వేడుకుంటున్నాను సార్. దయచేసి నాకు కాపాడండి సార్. సార్ కాపాడండి సార్. సార్ కాపాడండి సార్. సార్ నా వల్ల కావడం లేదు సార్. దయచేసి నన్ను ఇక్కడి నుంచి ఇండియాకు పంపించుకోండి సార్. సార్ ప్లీజ్ సార్, మీ కాళ్ళు మొక్కుతాను సార్. లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి దయచేసి నాకు చేతునిచ్చి విజ్ఞప్తి చేస్తున్నాను సార్. సార్ నన్ను కాపాడండి సార్.